ఇట్లా కామెంట్ పెట్టిరు. ఈ కామెంట్ చూస్తే చాలా చాలా కోపం వచ్చింది. అయితే జనరల్గా చెప్పాలంటే మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వీడియోస్ చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్లో భాగంగానే అదేదో మేము యాక్షన్ చేస్తున్నాము. మీకు యాక్షన్కి అంటే యాక్టింగ్ చేసిన దానికి రియల్ వీడియోస్కి మీకు తేడా తెలియకపోతే నేనేం చేయలేను దానికి, అది మీ కర్మ. అంటే కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు విపరీతంగా రియాక్ట్ అవుతారు, చాలా ఘోరంగా రియాక్ట్ అవుతారు. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా రకాలుగా చాలా బూతులు తిడుతున్నారు. చాలా ఘోరంగా తిరుగుతున్నారు. మరి ఇట్లాంటి వీడియోస్ వేరే వాళ్ళు చేస్తలేరా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. అట్లాంటి వాటికి మాత్రం కామెంట్ లేవు, బూతులు తిడుతున్నారు అవి. దాంట్లో మీకు జస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, సోషల్ మీడియాలో మీరు ఏం నేర్చుకోవడానికి వస్తున్నారు? అసలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు కదా. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము యాక్టింగ్ చేసి వీడియోస్ చేస్తున్నాం. మా పాపను మేము కొట్టడానికి మాకేమి పిచ్చోళ్ళం కాదు. మా పిల్లల్ని మేము కొట్టుకోవడానికి జస్ట్ యాక్టింగ్. అది మీకు యాక్టింగ్కు రియల్ వీడియోస్కి కూడా తేడా తెలుస్తలేదంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. మీకు ఒక్కొక్కరు మాట్లాడుతారు. ఒక కామెంట్ వాళ్ళు పెట్టేది లంజా, దొంగముండ, దొంగరిదాన, ముండా, ఇట్లనా కామెంట్ పెట్టేది. మీకు సంస్కారం లేకపోవచ్చు. మిమ్మల్ని ఇప్పుడు మీరు అన్న మాటలకి నేను రియాక్ట్ అయ్యి నేను కూడా చాలా అనొచ్చు, కానీ నా సంస్కారం అది కాదు. మా తల్లిదండ్రులు నాకు అది నేర్పించలేదు. మీకు నేర్పించింది మీరు అంటున్నారు, నాకు మాత్రం మా తల్లిదండ్రులు అట్లా నేర్పించలేదు. నేను అట్లా రియాక్ట్ కాను. పర్సనల్ గ్రడ్జ్ అంటే పర్సనల్ కోపం పగా పెట్టుకొని నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను, ఇప్పుడే కాదు. కానీ ఇప్పుడు ఇంత ఘోరంగా జస్ట్ యాక్టింగ్ వీడియోస్కి మీకు నెక్స్ట్ రియల్ వీడియోస్కి తేడా తెలుస్తలేదంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. మహాపతివ్రత శిరోమణివి, మహానుభావురాలివి కావచ్చు. కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఈ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, పిల్లని అట్లా కొడుతురా, నువ్వు సవతి తల్లివా, నువ్వు తల్లివేనా, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ముసల్దానా, నీకెందుకు గట్ల కొడుతున్నావు, పిల్లలను బాధ పెడుతున్నావు అని అంటారు. పిల్లలను బాధ పెట్టుకుంటే వీడియోస్ ఒక్క నిమిషం పిల్లలను బాధ పెట్టుకుంటే ఎవరన్నా వీడియోస్ చేస్తారా? వీడియోస్ చేయడానికి మాకు ఏమైనా మెంటలా, పిచ్చా మాకు? జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము మేము అంటే ఒక మదరు, ఇండియన్ మదరు, ఒక డాటరు క్యారెక్టర్స్ ఎట్లుంటాయి అనే దానికోసం వీటి గురించి మేము అట్లా కొంచెం వీడియోస్ చేస్తున్నాం తప్ప మేము నిజంగా కొట్టడానికి మాకు అంటే మీరు అనడానికి కూడా మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అసలు నాకు అర్థం కాదు. కామెంట్ పెట్టే వాళ్ళకు అంత కూడా ఇంత జ్ఞానం లేదా మీకు? జస్ట్ యాక్టింగ్ వీడియోస్లో ఎట్లా చేస్తారు? సినిమాలు చూస్తలేరా మీరు? సీరియల్స్ చూస్తలేరా మీరు? ఇవన్నీ చూసి దీనికి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతారు మీరు? నాకు అర్థమైతే లేదు. 2 months 3 months నుంచి కూడా చూస్తున్నాను నేను. ఫేస్బుక్లో మాత్రం విపరీతంగా పెడుతురు. ఫేస్బుక్లో అయితే నిన్న ఈ రోజు ఈమె పెట్టింది. ఇప్పుడు జస్ట్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఈజ్ ఫన్. రియాలిటీ కిందికి రాదు, అది ఒక్కటి అర్థం చేసుకోండి అంతే. బాయ్. ఓకే.